హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో కులంకుశంగా సవివరంగా మీకు అందించబడుతుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో ఏదైతే వీడియో పెడతామో అది మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తద్వారా మీరు ఎక్కడికో వెళ్ళి మీకు విలువైన సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా మన ఛానల్లోనే వీడియోస్ మీ మొబైల్కే వచ్చి చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తుండండి. వీలైన త్వరగా మీకు ఒకవేళ ఈ యొక్క వీడియో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మీ బంధుమిత్రులు కానీ అదేవిధంగా మీ శ్రేయభిలాషులకు కానీ అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఈ నెల 12 నుండి పిఆర్సీ డిఏలపై కీలక నిర్ణయం. ఈ నెల 12వ తారీఖు నుండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అఫీషియల్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇరు రాష్ట్రాలకు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అవి ఏంటి అంటే పిఆర్సీ ఏదైతే పిఆర్సీ ఉందో అదేవిధంగా డిఎన్ఎస్ అలవెన్స్ ఉందో వాటిపై ఒక కీలక అప్డేట్ అనేది కీలక అమలు అనేది తీసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాలకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏపీ కమిషన్ ఏర్పడినప్పటి నుండి ఈ పిఆర్సీ అదేవిధంగా డిఏను పెంచుతామని చెప్పిన ప్రభుత్వం అయితే వీటిపై ఎటువంటి స్పష్టత లేనందువలన ప్రభుత్వం అయితే తాజాగా ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటూనే ఉన్నాం, డిఏ అనేది 53% నుండి 55%గా పెంచుతున్నామని చాలా వరకు అయితే ప్రభుత్వాలకు అయితే చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క 55% డిఏని అయితే ఇంకానైతే పెంచడానికి అయితే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అయితే వీళ్ళు వచ్చిన సమాచారం ఆధారంగా ఏదైతే ఏపీ కమిషన్ ఉందో ఏపీ కమిషన్ దృష్టిలో పెట్టుకొని డిఏను పెంచాలి, అదేవిధంగా పిఆర్సీని పెంచాలి, వీటిపై అమలుకు ఒక కీలక నిర్ణయం అనేది తీసుకొని తుది జాబితాని విడుదల చేయాలని కూడా అధికారులకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ డిఏను వాటికి సంబంధించిన బకాయిలు అదంతే పెండింగ్ బకాయిలకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఉన్నా అదేవిధంగా వారి యొక్క సంబంధించిన పెన్షన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న పెన్షన్ సంబంధించి అదేవిధంగా వారి యొక్క జీతాలు సాలరీస్ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వారికి యూజ్ఫుల్ అయ్యే విధంగా పిఆర్సీ అదేవిధంగా డిఏను అదేవిధంగా ఐఆర్ను కూడా పెంచడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో కనబడుతున్నాయి. మరి ఈ నెల 12వ తారీఖు నుండి వీటి అమలుపై కీలక నిర్ణయం తీసుకుంటానైతే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి చూడాలి, ఈ 10 రోజులు మనం వెయిట్ చేస్తే వీటిపై మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో, మరి పిఆర్సీ పెంచుతారా, డిఏ పెంచుతారా, మరి 2 పెంచుతారా, వీటిపై ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకుంటా మనం అందరం అయితే వేచి చూడాలి. ఒకవేళ దీనికి సంబంధించిన ఏదైనా కీలక అప్డేట్ అయితే రావడం జరిగితే మీకు అనేది అప్డేట్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్.